వెల్కమ్ టు ప్రైమ్ 9 ఐపీఎల్ అప్డేట్స్. ఐపీఎల్ 2026 ముంబైకి చేదు అనుభవంగా చెప్పొచ్చు రైట్ ఈ సీజన్కి సంబంధించి. ఎందుకంటే వరుస గాయాలు మనం చూస్తున్నాం. సిఎస్కే కావచ్చు, లక్నో కావచ్చు, ముంబైకి సంబంధించి ఇటు వరుస పరాజయాలతో కూడా ముంబై జట్టు సతమతం అవుతోంది. నేడిక ముంబై జట్టు బలమైన పంజాబ్ను ఢీ కొట్టబోతోంది. ఇప్పటికే వరుస ఓటములతో బాధపడుతున్నటువంటి ముంబైకి మరో షాక్ తగిలే అవకాశం కూడా ఉంది. పంజాబ్ కింగ్స్తో జరగనున్న కీలక మ్యాచ్కు స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రోహిత్ జట్టు వైద్య బృందం పర్యవేక్షణలో రోహిత్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో తొడ కండరాల నొప్పితో ఇబ్బంది పడిన రోహిత్ రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. రైట్, అయితే ఇవాళ ముంబై ఇండియన్స్ పంజాబ్కి సంబంధించిన మ్యాచ్ అప్డేట్స్ని తెలుసుకుందాం. స్పోర్ట్స్ అనలిస్ట్ కిరణ్ గారు మనకి అందుబాటులోకి వచ్చారు. కిరణ్ గారు నమస్తే సార్. రైట్, ఇప్పుడే నేను డిస్కస్ కూడా చేశాను, అంటే చెప్పాను అప్డేట్స్లో. సో ఇవాళ మ్యాచ్ ఎలా ఉండబోతోంది, లక్నో కావచ్చు, సిఎస్కే కావచ్చు, ముంబై కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ప్రస్తుతం గాయాలు వెంటాడుతున్నాయి. ఎలా చూడాలి దీన్ని? మ్యాచ్ చాలా రసోత్తరంగానే ఉంటది. మామూలుగా చెప్పినట్టే రసోత్తరం అనే పదం మనం రెగ్యులర్ గా వాడుతున్నాం. దానికి తగ్గట్టుగానే మన బ్రైన్ మైండ్ లో చేస్తున్నటువంటి ఈ అనాలిసిస్ చాలా మందికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా మీకు నేను ధన్యవాదాలు చెప్పాలి ఈ అవకాశం మాకు కల్పిస్తున్నందుకు, క్రికెట్ క్రీడాకారులకు ఒక మంచి అవగాహన కల్పిస్తున్నందుకు. ఈ రోజు మ్యాచ్ వాంకడేలో జరుగుతోంది. 3 ఓటములతో బాధలో ఉన్నారు ముంబై ఇండియన్స్. వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్నారు పంజాబ్ కింగ్స్. ఎలా జరుగుతుంది అనేది, ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారు, ఎవరు ఫీల్డింగ్ వస్తుంది అనేది దానిపైన బేస్ అయి ఉంటది. మాక్సిమం నాకు తెలిసి మన వాంకడే స్టేడియంలో టాస్ ఎవరు గెలిచినా ఇమ్మీడియట్ గా ఫీల్డింగ్ అనే చెప్తారు. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ బాగుంటది, చేజింగ్ విన్ పర్సంటేజ్ కూడా చేజింగ్ లో ఎక్కువ ఉంది. కాబట్టి ఖచ్చితంగా టాస్ గెలిచిన వాళ్ళు ఫస్ట్ ఫీల్డింగ్ అనే డెసిషన్ కి వచ్చేస్తారు. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. మాక్సిమం టాస్ గెలిస్తే ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకుంటారు. తక్కువ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గెలిచిన వాళ్ళు చాలా తక్కువ మ్యాచెస్ పర్సంటేజ్ ఉంది. కానీ ఈ మ్యాచ్ లో ఈ గ్రౌండ్ లో లోయెస్ట్ స్కోర్ 79, హైయెస్ట్ స్కోర్ 254. కాబట్టి ఎటైనా ఉంది, ఈ గ్రౌండ్ పరిస్థితి చూస్తే ఎటైనా ఉంది. ఎలాగన్నా గెలవాలని ఒక తప్పన. కాకపోతే ముంబై ఇండియన్స్ కి బ్యాడ్ లక్ ఏమంటే రోహిత్ శర్మ ఆడతాడా లేదా అనేది ఒక పెద్ద డౌట్. కాబట్టి బ్యాట్స్మెన్ నెక్స్ట్ ఓపెనింగ్ ఎవరు వస్తారు, రికల్టన్ కి ఎవరు సహాయంగా వస్తారు అనేది నెక్స్ట్ ఉండేది మళ్ళీ వికెట్ కీపర్ మాత్రమే. క్రిష్ భగత్ అనేటువంటి ఒక పేరు కూడా వినిపిస్తుంది, అతన్ని తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మీకేమైనా అప్డేట్ ఉందా దానికి సంబంధించి? అంటే కొత్త ప్లేయర్, అంటే మామూలుగా అలాంటి ప్లేయర్ కాబట్టి కొంచెం అంటే ఛాన్స్ ఇచ్చి ధైర్యంగా వదులుతారు. లేదంటే డికాక్ ని ఏమైనా తీసుకుంటారా? తను కూడా కీపరే, వికెట్ కీపర్ ఇద్దరులో అవుతారు రికల్టన్ తో పాటు. కాకపోతే డికాక్ కొంచెం అనుభవం ఉన్నటువంటి బ్యాట్స్మెన్ కాబట్టి, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కాబట్టి అతను తీసుకుంటారా లేకపోతే మీరు చెప్పినట్టు అబ్బాయిని తీసుకుంటారా అనేది ఆలోచించాలి. మాక్సిమం రోహిత్ శర్మ ఈ మ్యాచ్ అంటే పూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా వచ్చేస్తాడు. డౌట్ ఉంటే మాత్రం రిమైనింగ్ మ్యాచ్ల కోసం రోహిత్ శర్మని ఆపి పెడతారు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రిస్క్ తీసుకోరు రోహిత్ శర్మ మీద. నెక్స్ట్ ఇయర్ వన్డే వరల్డ్ కప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా రిస్క్ తీసుకోరు. రోహిత్ శర్మకి రెస్ట్ ఇస్తారని అనుకుంటున్నా. ఈ నెక్స్ట్ బ్యాటింగ్ లైనప్ లో మనకి వీళ్ళల్లో అంటే ముంబై ఇండియన్స్ లో బాగా హార్డ్ గా బ్యాటింగ్ చేయగలిగేది రికల్టన్. రోహిత్ శర్మ ఎలాగూ అంటే 200+ చాలా తక్కువ రోహిత్ శర్మ దగ్గర చూడటం మన రన్ రేట్. అంటే 10 బాల్ కంటే 50 బాల్కి 100 కొట్టడం ఇలాంటివి చాలా తక్కువ చూస్తాం. కానీ రోహిత్ శర్మ ద టాప్ మోస్ట్ హిట్టింగ్ బ్యాట్స్మెన్, హిట్టర్ అని చెప్పొచ్చు. కాకపోతే రెగ్యులర్ గా అంత హిట్టింగ్ అనేది చూపించాడు రోహిత్ శర్మ. ఇప్పుడు రికల్టన్ మీద ఆధారపడి ఉంది స్కోర్ పెంచడం. నెక్స్ట్ మనకు సూర్యకుమార్ యాదవ్ తడబడుతూనే ఉన్నాడు. మొన్న ఒక 50 కొట్టాడు అంత తప్పితే మిగతా ఏమి అంత ఇదేం లేదు. తిలక్ వర్మ కూడా పర్ఫార్మెన్స్ అంతంత మాత్రమే కనపడుతోంది. కాకపోతే ముంబై ఇండియన్స్ లో టాప్ గా బ్యాటింగ్ కనపడింది, మంచి ఇది కనపడింది రూదర్ఫోర్డ్. కాకపోతే అతను 5th రౌండ్ దింపుతున్నాడు, ఇంపాక్ట్ ప్లేయర్ గా వస్తున్నాడు. 2 మ్యాచ్లు, ఒక మ్యాచ్ 8 బాల్స్ లో 28 కొట్టాడు, తర్వాత 30 బాల్స్ లో 70+ చేంజ్ చేశాడు. అతన్ని లాస్ట్ లో పంపిస్తున్నారు, అవకాశం చాలా తక్కువ ఇస్తున్నారు. రూదర్ఫోర్డ్ నాకు తెలిసి 1 డౌన్ లేదా 2 డౌన్ రావాల్సినటువంటి బ్యాట్స్మెన్, అంత హార్డ్ హిట్టింగ్ ఉన్న అతను. లేదా అతను ఓపెనింగ్ దింపినా కూడా పర్వాలేదు, వికెట్లతో పాటు ఓపెనింగ్ దింపినా కానీ. అంటే చేజ్ చేయాలి అంటే భారీగా స్కోర్ రావాలి, ఖచ్చితంగా టీం కి మంచి స్కోర్ రావాలనుకున్నప్పుడు టాప్ 4 లో రూదర్ఫోర్డ్ దిగడం చాలా ఉత్తమం అని అనుకుంటున్నా. వాళ్ళు ముంబై ఇండియన్స్ వరకు స్కోర్ రావాలి అని అంటే. కిరణ్ గారు, ఇంకా మనకు
పంజాబ్ జట్టు ఈ సీజన్లో అసలు ఓడిందే లేదు. బ్యాటింగ్లో బౌలింగ్లో కూడా చాలా పటిష్టంగా ఉంది టీమ్. ఇటు ముంబై ఇండియన్స్ ఏమో చాలా డల్ కనిపిస్తోంది. సో ఈ రోజు మ్యాచ్లో ఏమైనా చేంజెస్ అయ్యే అవకాశం ఉందా? ఒకవేళ ఒక స్కోర్ చేస్తే మీరు అన్నట్టు కరెక్ట్ స్కోర్ ఎంత చేసే అవకాశం కనిపిస్తుంది? ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కంపల్సరీ 180+ 220 అరౌండ్ 180 పైన 190 పైన రావాలి. నిలబెట్టుకోవాలి స్కోర్ అంటే 190 పైన వస్తేనే దాన్ని సేవ్ చేసుకోగలుగుతారు. 190 పైన 220 అరౌండ్ రాగలిగితే దాన్ని సేవ్ చేసుకోగలుగుతారు. 200 దాటేసిందిరా అంటే సెకండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు కొంచెం బ్యాటింగ్ అనుకూలంగా ఉన్నా కానీ ఆ మానసికంగా కొంచెం ఇబ్బంది అనేది ఉంటుంది. ఆల్రెడీ మన ముంబై ఇండియన్స్ 240 కొట్టినా చేజ్ చేయలేదు, దాని తర్వాత వీళ్ళు కొట్టినా కూడా చేజ్ చేసేసారు. కాబట్టి వీళ్ళకి ఒక తడబాటు అనేది ఉంటుంది. ఇదే మీరు అన్నట్టు పంజాబ్ సమతుల్యంగా ఉంది. టీము 11 మంది చాలా ఐక్యంగా ఆడుతున్నారని చెప్పాలి. ఎందుకంటే ఒక మ్యాచ్ కనోలి గెలిపించాడు, ఇంకో మ్యాచ్ ఓపెనర్స్ ఇద్దరు కొట్టారు, ఇంకొక మ్యాచ్ వచ్చి మన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గెలిపించాడు. అంటే బౌలింగ్ లో కూడా అందరూ సమానంగా బౌల్ చేస్తున్నారు. ఫీల్డింగ్ కావచ్చు, బ్యాటింగ్ కావచ్చు, పర్టికులర్ ఒక బ్యాట్స్మెనే కాకుండా టాప్ 5 బ్యాట్స్మెన్స్ 50 చేస్తున్నారు పంజాబ్ కింగ్స్ తరఫున. వీళ్ళు ఖచ్చితంగా షేర్ చేసుకుంటున్నారు. బర్డెన్ ఒకరి మీదకే పోకుండా ఈ వికెట్ పడితే ఇంకా లేదు మ్యాచ్ అనే ఫీలింగ్ లేకుండా వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ చక్కగా బ్యాటింగ్ చేస్తున్నారు. తన వంతు నిర్వర్తిస్తూ 50, 60, 70 అనే స్కోరు ఆవలేలుగా కొట్టుకొని పోతున్నారు. కాకపోతే ఇక్కడ మనకు ముంబై ఇండియన్స్ లో ఆ కన్సిస్టెన్సీ కనపడడం లేదు. కాబట్టి మ్యాచ్ ఓటమి అనేది కనపడుతోంది. ఆ యూనిటీ అనేది క్లియర్ గా కనపడుతోంది. ముంబై ఇండియన్స్ 11 ప్లేయర్స్ మధ్య మనమంతా ఒక క్రీడాకారులం, ఒక టీం ఆడుతున్నామనే ఒక అవగాహన అంటే ఆ మెచ్యూరిటీ కనపడడం లేదు. నేను పెద్ద, నేను గొప్ప, నువ్వు అనే ఫీలింగ్ సైకలాజికల్ గా వాళ్ళలో కనపడుతుంది. కాబట్టి ఒకవేళ బౌండరీ కొట్టిన, సిక్సర్ కొట్టిన హార్దిక్ పాండ్యా యొక్క హావభావాలు అంత చక్కగా లేవు. అంటే ఒక ప్లేయర్ ని కలుపుకొని ఎంకరేజ్ చేసే అంత హావభావాలు ఒక కెప్టెన్ గా తను ఇవ్వడం లేదు. సీనియర్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు ముంబై ఇండియన్స్ లో, ఎంతో మంది ప్లేయర్స్ ఉన్నా కానీ ఇప్పుడు రీసెంట్ గా మన సూర్యకుమార్ యాదవ్ T20 వరల్డ్ కప్ తెచ్చాడు, తను హార్దిక్ పాండ్యా కెప్టెన్స్ లో ఆడుతున్నాడు. అక్కడ ఆ భావం భేదభావం కనపడుతుంది వాళ్ళల్లో. నేను ఒక పెద్ద ప్లేయర్, ఒక ఇది అనే ఫీలింగ్ కనపడడం వల్ల చూద్దాం కిరణ్ గారు, ఇవాళ అయినా ఒక ఫామ్ లోకి వస్తుందేమో ముంబై టీం. చూద్దాం. మరియు సేమ్ ఓన్ ప్లేస్ లో ఆడుతున్నారు ముంబై వాంగ్డే స్టేడియంలో. సో పిచ్ దేనికి అనుకూలం, బ్యాటింగ్ కా బౌలింగ్ కా? అదేవిధంగా వెదర్ కండిషన్స్ కూడా మనం చూడాలి, ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఎక్స్పెక్టేషన్స్? పిచ్ ఖచ్చితంగా బ్యాటింగ్ అనుకూలంగానే ఉంటది. బ్యాట్స్మెన్ కి బ్యాటింగ్ అనుకూలంగా ఉంటది. కాకపోతే ఫస్ట్ డ్యూ ఫ్యాక్టర్ బాగుంటది, హెవీగా ఉంటది డ్యూ ఫ్యాక్టర్. కాబట్టి ఖచ్చితంగా చేజ్కి వెళ్తారంటే డ్యూ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు బౌలర్ కి బాల్ స్వింగ్ చేయడం కానీ, స్పిన్ చేయడం కానీ చాలా ఇబ్బంది అవుతుంది. బ్యాట్ కి ఈజీగా వస్తుంది, బాల్ రిలీజ్ చేయాలి. ఆ పిచ్ పడిన తర్వాత స్వింగ్లు ఎక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి బ్యాట్స్మెన్ కి ఈజీగా ఉంటది. కాబట్టి చేసింగ్కి వెళ్తారు, ఖచ్చితంగా చేసింగ్కి వెళ్తారు. ఒకవేళ హెవీ స్కోర్ ఫస్ట్ కానీ పడిపోయింది అంటే చేజ్ చేయడం కష్టం అవుతుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 180 లోపల కట్టడి చేస్తేనే చేజ్ చేస్తే అవకాశం కూడా ఉంటది, ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ముంబై ఇండియన్స్ నాకు తెలిసి టీమ్ గానే యూనిటీగా గత మ్యాచ్లు చూడండి, అలాంటి హావభావాలు లేకుండా ఒకటిగా కదిలినప్పుడు కెప్టెన్ ప్రతి బౌలర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడగలిగినప్పుడు ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ ఫామ్ లోకి వస్తుంది. ఫామ్ లోకి వస్తే ఎలా ఉంటదని గత IPL రికార్డ్స్ అని చెప్తున్నాయి. ముంబై ఇండియన్స్ యొక్క స్ట్రెంత్ ఏందనేది, ఆ స్ట్రెంత్ కు రావాలంటే టీమ్ యూనిటీ ఉండాలి. రైట్. థ్యాంక్ యూ కిరణ్ గారు, అందుబాటులోకి వచ్చి డిస్కస్ చేసినందుకు ఐపీఎల్కి సంబంధించిన అప్డేట్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సో ఇవాళ ఈవినింగ్ మ్యాచ్ ఉండబోతుంది ముంబై ఇండియన్స్ పంజాబ్కి. సో ఎలా ఉండబోతుందో చూద్దాం. వరుస విజయాలతో అయితే పంజాబ్ దూసుకుపోతుంది. మరి వాళ్ళకి ఇవాళ పంజాబ్కి సంబంధించి అడ్డుకట్ట వేస్తుంది ముంబై టీం, చూడాలి. సో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రైమ్9 న్యూస్.